హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డెవాస్ విత్ ప్రసాద్ ఇన్ తెలుగు. నేను ఈ వీడియోలో సిఐసిడి ప్రాసెస్ అంటే ఏంటి, సిఐసిడి ప్రాసెస్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తాం అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సిఐసిడి ఈజ్ హార్ట్ ఆఫ్ ద డెవాప్స్ అని చెప్పొచ్చు. ఇంకా సిఐసిడి ప్రాసెస్ ఐడియా లేకుండా ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయడం చాలా కష్టం. కాబట్టి వీడియో చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కన్నా కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను, లేదా డైరెక్ట్గా నన్ను కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేస్తే నాతో మాట్లాడచ్చు. ఫైన్. సో, ఇంకా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే నేను ఈ ఛానల్‌లో క్లౌడ్ కోర్సెస్, ఏడబ్ల్యూఎస్ అండ్ అదర్ క్లౌడ్ కోర్సెస్ ఫ్రీగా తెలుగులో ఇస్తున్నాను. అలాగే లెనెక్స్ కోర్స్ ఇస్తున్నాను. ఇంకా డెవాప్స్ కంటెంట్, ఏఐ కంటెంట్, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని కూడా నేను పోస్ట్ చేస్తుంటాను. ఇంకా డెవాప్స్‌లో ఇంటర్వ్యూ సీరీస్ కూడా నేను ఇందులో పోస్ట్ చేస్తాను. ఫైన్. ఇంకా ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్‌కి. ఎందుకంటే ఈ వీడియో మీరు ఎంత లైక్ చేస్తే అంత మందికి రీచ్ అవుతుంది. ఎవరైతే క్లౌడ్ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అంత హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఫైన్. సో లెట్ us జంప్ ఇంటూ టుడేస్ టాపిక్. యెస్. సో సిఐసిడి అంటే ఫుల్ ఫామ్ వచ్చి కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ ఆర్ డెలివరీ. సో కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ ఆర్ డెలివరీ. ఇప్పుడు డిప్లాయ్‌మెంట్ ఆర్ డెలివరీ ఈ రెండిటికి స్లైట్ డిఫరెన్స్ ఉంది. సో అది ఏంటనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫైన్. సో ఫస్ట్ వచ్చి ఈ సిఐసిడి ప్రాసెస్ అర్థం అవ్వాలి అంటే డెవాప్స్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఐడియా ఉండాలి. డెవాప్స్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఐడియా ఉన్నప్పుడే ఈ సిఐసిడి ప్రాసెస్ యొక్క అడ్వాంటేజెస్, ఇంకా సో ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనేది మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఫైన్. సో లెట్ మీ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ డెవాప్స్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. డెవాప్స్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏదైనా మనం ఒక ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేద్దాం. ఫ్లిప్‌కార్ట్ అనేదాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ అంటే మీకు తెలుసు. ఫ్లిప్‌కార్ట్ అనేది ఒక ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్. ఫ్లిప్‌కార్ట్ కంపెనీ వాళ్ళు ఇది ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఏం కావాలి? ఒక అట్రాక్టివ్ వెబ్‌సైట్ ఒకటి కావాలి. సో, ఆ వెబ్‌సైట్‌లో కొన్ని ఫీచర్స్ ఉండాలి. ఒక లాగిన్ ఆప్షన్ కావచ్చు, తర్వాత సెర్చ్ ఆప్షన్, ఫీచర్స్ అనొచ్చు ఏదైనా ఆప్షన్. తర్వాత కార్ట్ ఆప్షన్, తర్వాత పేమెంట్ గేట్‌వే ఆప్షన్. సో, ఇవి మెయిన్ ఫీచర్స్ అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి. సో, చాలా లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. బట్ ఈ ఎగ్జాంపుల్ అన్నీ తీసుకోలేం కదా! సో, ఈ కొన్ని చూద్దాం. ఇప్పుడు ఇదొచ్చేసి లాగిన్ ఆప్షన్. యాక్చువల్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో మనం ఏదైనా పర్చేస్ చేయాలని లాగిన్ చేసినప్పుడు లాగిన్ మనల్ని ఏమి అడగదు. మనం ఫ్లిప్‌కార్ట్ సైట్ ఓపెన్ చేసినప్పుడు మనం నార్మల్ యూజర్స్ కాబట్టి సో ఇట్ విల్ నాట్ ఆస్క్ ఫర్ అవర్ ఆథెంటికేషన్. లాగిన్ ఆప్షన్ అనేది అవసరం లేదు మనకు. బట్ కొంతమంది యూజర్స్‌కి, స్పెషల్ యూజర్స్‌కి హూ ఆర్ హావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజెస్ వాళ్ళకి మాత్రం లాగిన్ ఆప్షన్ ఉండాలి. అదే విధంగా ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఫ్లిప్‌కార్ట్ ప్రాజెక్ట్. ఫ్లిప్‌కార్ట్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ అవసరం. సో, కాబట్టి లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ఫైన్. తర్వాత సెర్చ్. సెర్చ్ ఆప్షన్ ఎందుకో మీకు తెలుసు. మనం ఏదైనా పర్టిక్యులర్ ప్రొడక్ట్ సెర్చ్ చేయాలంటే, మనం ఏదైనా ఒక మొబైల్ ఫోన్ సెర్చ్ చేయాలంటే, ఐఫోన్ సెర్చ్ చేయాలి. ఆ సెర్చ్‌లోకెళ్ళి బ్రాండ్ యాపిల్ అనే బ్రాండ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఆ మోడల్ ఏందో కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సామ్‌సంగ్ ఫోన్ కావాలి. బ్రాండ్ ఫిల్టర్ ఉంటుంది. ఆ బ్రాండ్ ఫిల్టర్ దగ్గరికెళ్ళి సామ్‌సంగ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే, మనకి ఆ సామ్‌సంగ్‌లో ఉన్న మోడల్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. తర్వాత మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏ మోడల్ పర్చేస్ చేయాలో కార్ట్ ఉంది కదా! కార్ట్‌కి యాడ్ చేస్తాం. కార్ట్‌కి యాడ్ చేసిన తర్వాత ఇంకా 100% మనం పర్చేస్ చేయాలనుకోని డిసైడ్ అయిన తర్వాత మనం పేమెంట్స్ చేయాలి. పేమెంట్ గేట్‌వే యూజ్ చేసి మనం పేమెంట్ చేస్తాం. మళ్ళీ ఈ పేమెంట్ గేట్‌వేలో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. పేమెంట్ మోడ్స్. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు. అలాగే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి చేయొచ్చు. తర్వాత యూపీఐ మెథడ్స్ అంటే గూగుల్ పే, ఫోన్ పే కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇట్లా ఇవన్నీ ఫీచర్స్ అన్నమాట. ఈ ప్రాజెక్టు ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత క్లయింట్ దగ్గర నుంచి మనం ఒక ఐటీ కంపెనీలో చేస్తున్నాం అనుకోండి. మనం వచ్చి ఏబీసీ ఐటీ కం ఏ ఏబీసీ ఇన్ఫోటెక్ అనుకుందాం. ఈ ఏబీసీ ఇన్ఫోటెక్, టీసీఎస్, ఐబీఎం ఇలా ఉంటాయి కదా! సో, అలాగే మనది ఏబీసీ ఇన్ఫోటెక్. ఏబీసీ ఇన్ఫోటెక్ అనేది మన ఐటీ కంపెనీ. మన కంపెనీకి ఈ ఫ్లిప్‌కార్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ప్రాజెక్ట్ రాగానే ఏం చేస్తాం ఫస్టు? అంతా కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మన డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు కోడ్ రాయటం స్టార్ట్ చేస్తారు. డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు కోడ్ రాయటం స్టార్ట్ చేస్తారు. ఇది జావాలో చేస్తామనుకోండి ఈ ప్రాజెక్ట్‌ని. ఇది జావా ప్రాజెక్ట్ అనుకుంటే, సో, జావా కోడ్ రాయటానికి జావా డెవలపర్స్ కావాలి కదా! సో, జావా డెవలపర్స్ కోడ్ రాయటం స్టార్ట్ చేస్తారు. సో, నేనిక్కడ మీకు క్లియర్‌గా ఎండ్ టు ఎండ్ ఆ ప్రాసెస్ ఫ్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ డెవలప్‌మెంట్ టీమ్ ఉంటుంది. ఈ డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు కోడ్ రాస్తారు. కోడ్ రాసిన కోడ్‌ని ఒక గిట్ రిపాజిటరీలోకి పుష్ చేస్తారు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డ్రా చేసి, ఇదొచ్చి గిట్ అనుకోండి. గిట్‌హబ్ అనుకోండి. తర్వాత ఇక్కడ డెవాప్స్ ఇంజినీర్ ఉంటాడు.
డెవాప్స్ ఇంజనీర్ ఈ కోడ్ని క్లోన్ చేసుకుంటాడు. క్లోన్ అంటే ఏంటి? డౌన్లోడ్. సో డౌన్లోడ్ చేసుకున్న కోడ్ని బిల్డ్ చేస్తాడు. సో బిల్డ్ చేసిన తర్వాత, బిల్డ్ జనరేట్ చేసిన తర్వాత టెస్ట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తాడు. ఒకసారి నేను డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డోంట్ వరీ. ఫైన్. ఇక్కడ గిట్ రిపాజిటరీ ఉంటుంది. గిట్ హబ్లో గిట్ రిపాజిటరీ ఉంటుంది. ఫైన్. ఇది గిట్ రిపాజిటరీ వచ్చేసి డెవలపర్. సో ఫస్ట్ కనెక్ట్ చేస్తాను. ఇవన్నీ కనెక్ట్ చేసి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అలాగే ఇది ఇక్కడికి. ఫైన్. ఇంకా ఇక్కడ ప్రొడక్షన్, ఇది వీళ్ళు ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ని మానిటర్ చేయడానికి ఆపరేషన్స్ టీమ్స్ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. లెట్ మీ జస్ట్ రైట్, యూ విల్ అండర్స్టాండ్. ఇది వచ్చి డెవ్ టీమ్, అంటే డెవలప్మెంట్ టీమ్. ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి మన డెవలపర్స్, జావా డెవలపర్స్. జావా డెవలపర్స్ ఏం రాస్తారు? జావా కోడ్ రాస్తారు. జావా కోడ్ని వాళ్ళు ఎక్కడ రాస్తారు తెలుసా? .java ఫైల్స్లో రాస్తారు. 100 డెవలపర్స్ ఎంత కోడ్ రాస్తారు? 100 డెవలపర్స్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ రాస్తారు కోడ్. ఆ కోడ్ని మొత్తాన్ని ఈ .java ఫైల్స్లో రాస్తారు కదా. ఇప్పుడు మనం ఎక్సెల్ షీట్ ఉంది, ఎక్సెల్ ఫైల్, ఎక్సెల్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, డాట్ ఎక్సెల్ఎస్ అని. పీడిఎఫ్కి పీడిఎఫ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, వర్డ్ ఫైల్కి ఉంటుంది. అలాగే .java ఫైల్స్ కూడా .java అనేది ఎక్స్టెన్షన్. ఫైన్. సో ఈ .java ఫైల్స్, ఆ కోడ్, జావా కోడ్ని ఈ .java ఫైల్స్లో రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 పీపుల్ 100 .java ఫైల్స్ రాస్తారు అనుకుందాం. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నంబర్ మ్యాటర్ కాదు. రాసిన కోడ్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి పుష్ చేస్తారు గిట్ రిపాజిటరీస్. ఈ రిపాజిటరీ నేమ్ వచ్చి flipkart.git అనుకుందాం. .git అనేది గిట్ రిపాజిటరీస్కి ఎక్స్టెన్షన్. ఫైన్. అలాగే ఇది గిట్ హబ్ అనుకోండి. ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ డెవాప్స్ డెమో వీడియోలో. మీరు కావాలంటే ఆ డెమో వీడియో చూస్తే మీకు ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా అర్థమవుతుంది. ఫైన్. సో ఈ 100 డెవలపర్స్ కోడ్ రాశారు. ఆ కోడ్ని .java ఫైల్స్లో పెట్టారు. ఆ .java ఫైల్స్ని ఇక్కడికి పుష్ చేశారు. ఎందుకు పుష్ చేస్తారు ఇక్కడికి? ఎందుకు పుష్ చేస్తారంటే ఈ వీళ్ళు రాసిన కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ చేయలేం. .java ఫైల్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ చేయలేం. ఎందుకంటే దాన్ని వీళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాస్తారు, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో. అంటే ఎలా ఉంటుందంటే పబ్లిక్, క్లాస్, వైడ్, సంథింగ్ ఇట్లా ఉంటుంది. సో జావా సింటాక్స్ కావచ్చు, ఏదైనా ఒక సింటాక్స్ ఉంటుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లాగా మనం ట్రాన్స్లేట్ చేయాలి. ట్రాన్స్లేట్ చేయటాన్ని కంపైలేషన్ అంటాం. కంపైల్ చేయటం అంటాం ప్రోగ్రామ్ని, కోడ్ని. ఇప్పుడు 100 .java ఫైల్స్ని కనుక కంపైల్ చేస్తే 100 .java ఫైల్స్ని కంపైల్ చేస్తే ఏమొస్తాయంటే 100 క్లాస్ ఫైల్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క .java ఫైలు ఒక్కొక్క క్లాస్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. ఫైన్. ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్స్ని బండిల్ చేయాలి. అంటే థౌజండ్స్ ఆఫ్ క్లాస్ ఫైల్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్లాస్ ఫైల్స్ని మనం హ్యాండిల్ చేయటం కష్టం కాబట్టి వీటిని బండిల్ చేసి సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసినప్పుడు ఒక 100 క్లాస్ ఫైల్స్ వచ్చి ఒక 10 జార్ ఫైల్స్ లాగా చేయొచ్చు. బండిల్ చేస్తే, జార్ అంటే జావా ఆర్కైవ్. ఈ మళ్ళీ 10 జార్ ఫైల్స్ని సింగిల్ ఫైల్ లాగా చేయొచ్చు. వీటిని మళ్ళీ బండిల్ చేస్తే దాన్ని flipkart.var అని కూడా అన్నారు. సో ఈ టోటల్ ప్రాసెస్ని బిల్డ్ ప్రాసెస్ అంటాం. ఈ బిల్డ్ ప్రాసెస్ ఎవరు చేయాలి? డెవలప్మెంట్ టీం వాళ్ళు చేయాలి. సో యాక్చువల్గా డెవలప్మెంట్ టీం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇది, ఈ బిల్డ్ ప్రాసెస్ చేయటం. బట్ వాళ్ళు కన్నా ఈ బిల్డ్ ప్రాసెస్ చేస్తే సో దే కెనాట్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ విత్ ఇన్ ద టైమ్ లైన్స్. ఈ టైమ్ లైన్లో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేరు. ఎందుకంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. చాలా టైం తీసుకుంటుంది. కోడ్ రాయడానికి ఒక 2 months టైం పడితే దాన్ని బిల్డ్ చేయడానికి ఇంకొక 1 month టైం పడుతుంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బిల్డ్ చేయకుండా జస్ట్ ఆ జావా కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడికి పుష్ చేస్తారు .java ఫైల్స్. దాన్ని డెవాప్స్ ఇంజనీర్ క్లోన్ చేసుకుంటాడు. క్లోన్ అంటే ఏంటి? డౌన్లోడ్ అని చెప్పారు. డెవాప్స్ ఇంజనీర్ డౌన్లోడ్ చేసుకుంటాడు. డెవాప్స్ ఇంజనీర్ దీన్ని క్లోన్ చేస్తాడు. క్లోన్ అంటే డౌన్లోడ్ అని చెప్పొచ్చు. ఇక్కడికి క్లోన్ చేస్తాడు ఈ బిల్డ్ ప్రాసెస్ చేయడానికి. ఎందుకు డెవాప్స్ ఇంజనీర్ ఎలా చేస్తాడు బిల్డ్ ప్రాసెస్? డెవాప్స్ ఇంజనీర్కి జావా నాలెడ్జ్ లేదు కదా, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండవు డెవాప్స్ ఇంజనీర్కి. జావా నాలెడ్జ్ ఉండాలని రూల్ ఏం లేదు. సో అలాంటప్పుడు ఎలా చేస్తాడు? ఇదంతా కోడింగ్ రిలేటెడ్ కదా. ఇది ఎలా చేస్తాడు అంటే బిల్డ్ టూల్స్ యూజ్ చేసి చేస్తాడు. అదే డెవాప్స్ పార్ట్ ఆఫ్ డెవాప్స్ టూల్, బిల్డ్ టూల్ అనేది. ఇక్కడ యాక్చువల్గా జావా కోడ్ కదా, జావా కోడ్కి ఎస్పెషల్లీ జావా కోడ్కి మావెన్ అనే బిల్డ్ టూల్ని యూజ్ చేస్తారు. చాలా బిల్డ్ టూల్స్ ఉన్నాయి.
మావెన్, యాంట్, గ్రేడల్, ఇంకా ఎంఎస్ బిల్డ్, ఇంకా చాలా ఉన్నాయి బిల్డ్ టూల్స్. బట్ ఎస్పెషల్లీ జావా ప్రాజెక్ట్స్కి మావెన్ యూస్ చేస్తారు. మావెన్ సపోర్ట్స్ జావా అప్లికేషన్స్ వెరీ వెల్. సో కాబట్టి ఈ మావెన్ని యూస్ చేసి ఇక్కడ మావెన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఈ బిల్డ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ బిల్డ్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది నేను మన మావెన్ సెషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డ్రా చేసి ఇంకా మీకు ఫాస్ట్గా కావాలి అంటే మన డెమో వీడియోలో కూడా నేను ఈ బిల్డ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి చూడండి. డెమో మాత్రం తప్పకుండా చూడండి. మీకు అసలు డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ ఎవరు నేర్చుకోవచ్చు, కంప్లీట్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఫైన్. సో ఇక్కడ మావెన్ టూల్ని, మావెన్ కూడా డెవాప్స్ టూల్ మనం ఇన్స్టాల్ చేస్తాం. అలాగే గిట్ కూడా ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఎందుకు గిట్ ఇన్స్టాల్ చేయాలంటే ఇది గిట్ రిపాజిటరీ. గిట్ రిపాజిటరీతో మాట్లాడాలంటే గిట్ నుంచే మాట్లాడగలం, గిట్ లేకుండా మాట్లాడలేం. సో ఈవెన్ ఈ డెవలపర్స్ కూడా, డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు కూడా గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. గిట్ ఇన్స్టాల్ చేసుకుంటేనే గిట్తో మాట్లాడగలం. వీ కెన్ కమ్యూనికేట్ గిట్ విత్ గిట్ ఓన్లీ. ఫైన్. సో ఇప్పుడు ఈ .java ఫైల్స్ అన్నిటిని క్లోన్ చేసుకుంటాం కదా, .java ఫైల్స్, వీటిని బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసినప్పుడు బిల్డ్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తున్నాను. డెమోన్స్ట్రేషన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అవుట్పుట్ ఏంటంటే బిల్డ్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే బిల్డ్ జనరేట్ అవుతుంది. ఆ బిల్డ్ ఎలా ఉంటుందంటే flipkart.var అంటే వెబ్ ఆర్కైవ్ లేదంటే జార్ ఫైల్స్ వస్తుంది, జావా ఆర్కైవ్. సో దీన్నే తీసుకుందాం. ఫ్లిప్కార్ట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, abcd.var అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. బట్ మనం ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి flipkart.var అని ఇద్దాం. ఇది బిల్డ్. ఏం బిల్డ్? జావా బిల్డ్. ఎందుకంటే జావా కోడ్ నుంచి బిల్డ్ జనరేట్ చేసాం కాబట్టి దిస్ ఇస్ అ జావా బిల్డ్. ఇప్పుడు బిల్డ్ జనరేట్ చేసాం, బిల్డ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఫైన్. నెక్స్ట్ ఏంటంటే ఈ బిల్డ్ని టెస్ట్ చేయాలి. అంటే కోడ్ టెస్ట్ చేయాలి కదా. కోడ్ రాసిన తర్వాత సో దాన్ని ఎవరు చేస్తారు? టెస్టింగ్ టీమ్ వాళ్ళు చేస్తారు. టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఎలా చేస్తారు అంటే వాళ్ళకి టెస్ట్ ఎన్విరాన్మెంట్లో మనం డిప్లాయ్ చేసి ఇవ్వాలి. ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వర్. మనం డైరెక్ట్గా ఈ బిల్డ్ తీసుకెళ్ళి హే టెస్టింగ్ టీమ్ ఇదిగో బిల్డ్ చేయండి అంటే చేయలేరు. సో మనం ఈ బిల్డ్ని ఒక సర్వర్ తీసుకొని అందులో డిప్లాయ్ చేసి ఆ సర్వర్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అదే ఎన్విరాన్మెంట్. సర్వర్ ఆర్ సర్వర్స్, దాన్నే ఎన్విరాన్మెంట్ అంటాం అంతే. ఎన్విరాన్మెంట్ అంటే ఏదో కొత్తది కాదు, ఆ టెర్మినల్. టెస్ట్ ఎన్విరాన్మెంట్లో మనం దాన్ని డిప్లాయ్ చేస్తాం. ఒక సర్వర్ తీసుకుంటాం. ఆ సర్వర్లో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రీ రిక్వెస్ట్స్ కావాలి. అంటే మనం అప్లికేషన్ ఆర్ బిల్డ్ రన్ చేయడానికి ఏమేమి కావాలి అంటే ఒకసారి చూస్తే ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఏది ఇట్ కెన్ బి విండోస్ ఆర్ లెనెక్స్లో మళ్ళీ ఉబంటూనా, రెడ్ హ్యాట్ అనేది ఈ అప్లికేషన్ బిహేవియర్ మీద డిపెండ్ అయ్యింది. అది ఎవరు డిసైడ్ చేస్తారు, ఏ ప్రీ రిక్వెస్ట్స్ కావాలి, ఏ వర్షన్స్ కావాలి అనేది డెవలప్మెంట్ టీమ్ వాళ్ళే చెప్తారు. ఎందుకంటే కోడ్ వాళ్ళు రాశారు కదా. సో దే షుడ్ నో సో విచ్ ఈస్ కంపాటబుల్ విత్ దిస్ కోడ్ అనేది. ఫైన్. సో తర్వాత ఇది జావా అప్లికేషన్ కదా, జావా బిల్డ్ కదా. జావా బిల్డ్ రన్ అవ్వాలంటే జావా ఇన్స్టాల్ చేయాలి. సో జావా ఆర్ జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. సో దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇది ఒక ప్రీ రిక్వెస్ట్. తర్వాత వచ్చి ఒక సర్వర్ కావాలి. ఒక సర్వర్ అంటే ఇది అప్లికేషన్ కదా, అప్లికేషన్ సర్వర్ కావాలి. ఈ అప్లికేషన్ రన్ అవ్వాలంటే వెబ్ అప్లికేషన్ సర్వర్ అని చెప్పు. టామ్క్యాట్ సర్వర్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీ. ఒక టార్ ఫైల్ లాగా ఉంటుంది, అంటే జిప్ ఫైల్ లాగా. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేయటమే అంతే. ఇందులో ఈ టామ్క్యాట్ సర్వర్లో మనం యాక్చువల్గా ఈ బిల్డ్ని డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్మెంట్ అంటే ఏం లేదు, ఈ స్టేజ్లో ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయటమే. ఫైన్. తర్వాత దీన్ని డిప్లాయ్ చేసిన తర్వాత టామ్క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది బిల్డ్. ఎందుకంటే ఈ సర్వర్లో ఉంది కదా, సర్వర్ రన్నింగ్లోకి వచ్చిందంటే ఆటోమేటిక్గా అవర్ అప్లికేషన్ విల్ స్టార్ట్ రన్నింగ్. యా ఫైన్. సో ఇక్కడ నేను వీటిని సపరేట్గా జస్ట్ లైన్స్ గీస్తాను, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ డిప్లాయ్ చేసేసాం కదా. సో దీన్ని మనం టెస్టింగ్ టీమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో దే విల్ టెస్ట్ దిస్ అప్లికేషన్, దిస్ బిల్డ్. ఎలా టెస్ట్ చేస్తారు? టెస్ట్ కేసెస్ రన్ చేసి డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేసి దీన్ని టెస్ట్ చేస్తారు. ఎప్పటి వరకు టెస్ట్ చేస్తారు? 0 బగ్స్ వచ్చే వరకు టెస్ట్ చేస్తారు. అంటే ఇనిషియల్గా ఎక్కువ బగ్స్ వస్తాయి, 1 by 1 ఫిక్స్ చేసుకుంటూ వెళ్తారు. సో దే విల్ బి టెస్టింగ్ అంటిల్ దే రీచ్ 0 bugs. దే విల్ కీప్ ఆన్ టెస్టింగ్ అంటిల్ దే రీచ్ 0 bugs. 0 bugs వచ్చే వరకు చేస్తారు. 0 bugs వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ద బిల్డ్ ఈజ్ స్టేబుల్ అని కన్ఫర్మ్ చేస్తారు. సో ఒకసారి వాళ్ళు బిల్డ్ స్టేబుల్గా ఉంది, బగ్స్ ఏం లేవు అని కన్ఫర్మ్ చేసిన తర్వాత డెవాప్స్ టీమ్ వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తారు. సో ఇది వచ్చి మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రాడ్ ఎన్విరాన్మెంట్ అంటే కూడా అదే.
ఎన్విరాన్మెంట్ అంటే అదే సేమ్ సర్వర్ ఆర్ సర్వర్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ వర్క్ అయింది కదా! ఏ వెర్షన్స్‌తో అయితే ఫర్ ఎగ్జాంపుల్ జావా జేడీకే 21 వెర్షన్, జావా 21 వెర్షన్‌తో ఇది కంపాటిబుల్ ఉంది. ఇది రన్ అయింది. కామ్‌కాట్ సర్వర్ 9.25 సంథింగ్ 10.25తో అయింది. సో, సేమ్ వెర్షన్స్ ఇక్కడ కూడా మళ్ళీ మనం ఇన్‌స్టాల్ చేస్తాం. ఓఎస్ తర్వాత జేడీకే అంటే జావా డెవలప్‌మెంట్ కిట్ తర్వాత టామ్‌క్యాట్ సర్వర్ తర్వాత టామ్‌క్యాట్ సర్వర్‌లో .var ఫైల్ సేమ్ బిల్డ్. ఇప్పుడు ఇది బగ్ ఫ్రీ బిల్డ్. అంటే ఒక బగ్ కూడా లేదు. తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ టామ్‌క్యాట్ ఫైన్. సో, ఇప్పుడు మనం ఈ ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేసిన తర్వాత మన జాబ్ కంప్లీట్ అవ్వదు. సో, ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని మానిటర్ చేయాలి 24/7. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి ప్రొడక్షన్‌లో, సో, ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్ ఇంపాక్ట్ అవుద్ది డైరెక్ట్‌గా. అదే మనకు టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో వచ్చిందంటే నో ప్రాబ్లమ్. మనం దాన్ని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు బగ్. బిజినెస్‌కి ఏం ఇంపాక్ట్ ఉండదు. అదే ఇక్కడ వచ్చిందంటే బిజినెస్ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే మనం ఈ ఆపరేషన్స్ టీమ్స్‌ని యూజ్ చేస్తాం. ఆపరేషన్స్ టీమ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కంటిన్యూయస్‌గా దీన్ని మానిటర్ చేస్తుంటారు. 24/7. సో, అందుకే వాళ్ళు రొటేషనల్ షిఫ్ట్స్‌లో వర్క్ చేస్తుంటారు. ఫైన్. ఆప్స్ టీమ్ ఆర్ ఆపరేషన్స్ టీమ్. సో, డెవాప్స్ అంటే డెవ్ అంటే డెవలప్‌మెంట్, ఆప్స్ అంటే ఆపరేషన్స్. సో, కొలాబరేషన్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్ అంటాం కదా! ఇట్స్ ట్రూ. సో, ఇదనమాట. నేను అది వాట్ ఈస్ డెవాప్స్ అనే దాంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ చూడొచ్చు. అసలు డెవాప్స్ డెమో చూసారంటే ఇవి మొత్తం అర్థమవుతాయి. ఫైన్. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక్కొక్కసారి రీక్యాప్ ఇస్తాను. డెవ్ టీమ్ అంటే డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు 100 మెంబర్స్ ఉన్నారు. జావా డెవలపర్స్ కోడ్ రాస్తారు .జావా ఫైల్స్‌లో. దాన్ని ఇక్కడికి పుష్ చేస్తారు గిట్ రిపోజిటరీస్‌కి. గిట్ రిపోజిటరీస్ నుంచి డెవాప్స్ టీమ్ వాళ్ళు దాన్ని క్లోన్ చేసుకుంటారు. అంటే డౌన్‌లోడ్ చేస్తారు. అక్కడ బిల్డ్ ప్రాసెస్ చేస్తారు. బిల్డ్ ప్రాసెస్ నుంచి వచ్చే అవుట్‌పుట్ ఏంటి? బిల్డ్ జనరేట్ అవుతుంది. సో, flipkart.var దిస్ ఈస్ ద బిల్డ్. ఈ బిల్డ్‌ని తీసుకెళ్ళి మనం టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేస్తాం. టెస్టింగ్ టీమ్ వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తారు. సో, 0 బగ్స్ రీచ్ అయ్యే వరకు. ఇక్కడ రీచ్ అయిన తర్వాత 0 బగ్స్ దాన్ని తీసుకొచ్చి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేస్తాం. ఫైన్. అయితే ఇక్కడ ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్‌కి, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌కి ఏం యూజ్ చేస్తాం? సర్వర్స్ అన్నాం కదా! వర్చువల్ సర్వర్స్ అయినా యూజ్ చేస్తాం. అంటే వీఎమ్స్. లేదంటే కంటైనర్స్. డాకర్ కంటైనర్స్ యూజ్ చేస్తాం. కంటైనర్ ఆల్సో ఈస్ ఎ కంప్లీట్ సర్వర్. డాకర్ కంటైనర్స్ కూడా సర్వర్సే. బట్ కంటైనర్ ఇస్ ఎ లైట్ వెయిట్ మిషన్స్. కంటైనర్స్ వీఎమ్స్ కంటే లైట్ మిషన్స్ అని చెప్పొచ్చు. రైట్. అది ఏంటి అనేది నేను డాకర్ సిస్టమ్‌లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫైన్. సో, ఇక్కడ ఈ కంటైనర్స్‌లో మనం గాన డిప్లాయ్ చేస్తే అప్లికేషన్‌ని ఎక్కువ కంటైనర్స్ కావాలి కదా! ఏదైనా వీఎమ్స్ కూడా ఎక్కువే కావాలి. థౌసండ్స్ ఆఫ్ వీఎమ్స్ కావాలి. థౌసండ్స్ ఆఫ్ కంటైనర్స్ కావాలి. వీటన్నిటిని మాన్యువల్‌గా మనం హ్యాండిల్ చేయటం థౌసండ్స్ ఆఫ్ కంటైనర్స్‌ని ఇప్పుడంతా కంటైనర్స్ యూజ్ చేస్తాము. థౌసండ్స్ ఆఫ్ కంటైనర్స్‌ని మాన్యువల్‌గా మనం హ్యాండిల్ చేయటం కష్టం కాబట్టి హ్యాండిల్ అంటే ఏంటి? ఏదైనా డౌన్ అయితే మళ్ళీ వాటిని ఐడెంటిఫై చేయటం, ఆప్ చేయటం. లేదు ఏదైనా ఆటో స్కేలింగ్ చేయాలి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్‌కి లోడ్ ఎక్కువైంది. అంటే ఎక్కువ మంది యూజర్స్ వీకెండ్‌లో లేదంటే ఫెస్టివల్ సీజన్‌లో ఎక్కువ మంది లాగిన్ అయ్యారు. అప్పుడు ఈ సర్వర్స్ చాలవు. ఇంకా ఎక్కువ సర్వర్స్ కావాలి. అలాంటప్పుడు మాన్యువల్‌గా స్కేల్ అప్ చేయడం అంటే ఇంక్రీజ్ చేయాలంటే కష్టం కాబట్టి సో, కంటైనర్స్‌ని మేనేజ్ చేయడానికి కంటైనర్ మేనేజ్‌మెంట్ టూల్‌ని యూజ్ చేస్తాం. అదే క్యూబర్నెటీస్. ఈ క్యూబర్నెటీస్ అంటే ఏంటి అనేది నేను క్యూబర్నెటీస్ అంటే ఏంటి అనే వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ చూడండి ఆ వీడియో. ఫైన్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్యూబర్నెటీస్‌ని యూజ్ చేసామంటే క్యూబర్నెటీస్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. క్యూబర్నెటీస్ డాకర్‌లో ఒక ఇమేజ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఇమేజ్‌ని క్రియేట్ చేసి క్యూబర్నెటీస్‌కి ఇస్తే క్యూబర్నెటీస్ ఎన్ని వేల కంటైనర్స్‌లో మన అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయమంటే అన్ని వేల కంటైనర్స్‌లో డిప్లాయ్ చేస్తది. ఆ కంటైనర్స్ డౌన్ అయినా క్యూబర్నెటీస్ అప్ చేస్తది. ఇంకా స్కేల్ అప్ కావాలన్నా అదే స్కేల్ అప్ చేస్తది. స్కేల్ డౌన్ కావాలన్నా అదే స్కేల్ డౌన్ చేస్తది. ఏదన్నా బై మిస్టేక్ రాంగ్ డిప్లాయ్‌మెంట్ చేస్తే రోల్ బ్యాక్ చేయొచ్చు. ఇవన్నీ నేను క్యూబర్నెటీస్ వీడియోలో చెప్పుకున్నాను. సో, డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్ నౌ. ఫైన్. సో, ఇక్కడ ఈ ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆఫ్ డెవాప్స్. ఫైన్. సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు కోడ్ రాస్తారు. ఇక్కడికి పుష్ చేస్తారు. డెవాప్స్ టీమ్ దాన్ని క్లోన్ చేస్తది. దాన్ని బిల్డ్ చేసి బిల్డ్‌ని టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేసిద్ది. తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత టెస్టింగ్ టీమ్ నుంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేస్తది. ఫైన్. అయితే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే 100 డెవలపర్స్ ఉన్నారు కదా! ఈ 100 డెవలపర్స్ అందరూ ఇండియా నుంచే వర్క్ చేస్తారా? నో. సో, దే విల్ వర్క్ ఫ్రమ్ డిఫరెంట్ టైమ్ జోన్స్ అక్రాస్ ద గ్లోబ్. వాళ్ళేంటంటే కొంతమంది యూఎస్ నుంచి చేస్తారు. కొంతమంది కెనడా, కొంతమంది ఆస్ట్రేలియా నుంచి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ నుంచి ఒక డెవలపర్ చేస్తున్నారనుకోండి.
సో యుఎస్ నుంచి ఒక టామ్ అనే డెవలపర్ చేస్తున్నాడు. టామ్ డెవలపర్. ఈ డెవలపర్ ఏం చేస్తాడంటే, ఈ డెవలపరు ఒక మన మిడ్‌నైట్ ఇండియా టైమ్ మిడ్‌నైట్ ఒక 2 ఏఎంకి ఇక్కడ నుంచి 1 ఏఎం ఆర్ 2 ఏఎంకి కోడ్‌ని ఇక్కడికి పుష్ చేస్తాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఏఎంకి పుష్ చేసాడనుకోండి ఐఎస్‌టి ఇండియా టైమ్. ఇక్కడికి పుష్ చేస్తే అది ఇక్కడే ఉండాలి. అది ఇక్కడే ఉంటది. ఎందుకంటే డెవాప్స్ టీమ్ వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ లాగిన్ అవుతారు. అరౌండ్ 10:30 10 ఏఎంకి ఇండియా టైమ్. ఎందుకంటే ఇండియా నుంచి చేస్తున్నారు అనుకుంటా. ఫైన్. అప్పుడు ఇది అంతవరకు ఇక్కడే వెయిట్ చేయాలి. సో, వితౌట్ టేకింగ్ ఎనీ యాక్షన్. అప్పుడు ఈ డెవాప్స్ టీమ్ వాళ్ళు నెక్స్ట్ డే 10:30కి అలా లాగిన్ అవుతారు. లాగిన్ అయిన వెంటనే వాళ్ళు ఏదో మీటింగ్స్ అటెండ్ అవుతారు. తర్వాత టికెట్స్ చెక్ చేస్తారు. తర్వాత బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ వాళ్ళు వాటి మీద టికెట్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈళ్ళు దీన్ని క్లోన్ చేసుకుంటారు. అంటే అప్పటికే 11:30 అయిపోద్ది మార్నింగ్ ఇండియా టైమ్. సో, అప్పుడు దీన్ని బిల్డ్ చేస్తారు. బిల్డ్ ప్రాసెస్‌లో అంతా ఓకే అయితే సో, ఇఫ్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ దే విల్ జస్ట్ డిప్లాయ్ ఇన్ ద టెస్ట్ ఎన్విరాన్మెంట్. అంతా పక్కాగా జరిగితే టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేస్తారు. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ బిల్డ్ ప్రాసెస్ ఏదైనా కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది బిల్డ్ ప్రాసెస్ చేసేటప్పుడు బిల్డ్ ప్రాసెస్‌లో ఏదో ఒక ఎర్రర్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తాడు డెవాప్స్ ఇంజినీర్ కెనాట్ ట్రబుల్ షూట్ బికాజ్ వి డోంట్ హావ్ జావా స్కిల్స్. వి డోంట్ హావ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. మనకి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి మళ్ళీ డెవలపర్‌నే కాంటాక్ట్ చేయాలి. సో, ఆటోమేటెడ్‌గా ఈమెయిల్ నోటిఫికేషన్ పంపిస్తాం. వెళ్ళిపోద్ది ఆటోమేషన్‌గా. లేదంటే మాన్యువల్‌గా ఏదో ఒకలాగా మనం నోటిఫికేషన్ పంపిస్తాం ఈ డెవలపర్‌కి. పంపిస్తే కూడా ఈ డెవలపర్ మళ్ళీ ఎప్పుడు లాగిన్ అవుతాడు? నెక్స్ట్ డే అంటే మన ఇండియా టైమ్ నెక్స్ట్ డే నైట్ లాగిన్ అవుతాడు. వాళ్ళ టైము మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్. అప్పుడు మళ్ళీ దాని మీద వర్క్ చేస్తాడు. బగ్ ఫిక్స్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడికి పుష్ చేస్తాడు. బట్ డెవాప్స్ టీమ్ ఉంటదో అప్పుడు మళ్ళీ ఉండదు. సేమ్ సినారియో. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లాగిన్ అవుతాం మనం. సో, అప్పుడు మళ్ళీ దాన్ని వర్క్ చేస్తాం. సో, ఇట్లా అయితే ఇది చాలా లేట్ అవుతుంది. అసలు డెవాప్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు? మెయిన్‌గా అంటే డెవాప్స్ ఎయిమ్ ఏంటంటే సో, ఫాస్ట్ రిలీజెస్ కోసం. అలాగే స్మూత్ డిప్లాయ్‌మెంట్స్ కోసం. ఇలాగైతే ఫాస్ట్ ఎలా అవుతది? అవ్వదు. సో, దీనికంటే డెవాప్స్ యూజ్ చేయకపోవడం బెస్ట్. ఫైన్. అంటే ఇప్పుడు మనం దీన్ని చాలా ఓవర్‌కమ్ చేయడానికి ఛాలెంజ్ ఏం చేస్తామంటే దీన్ని ఆటోమేట్ చేస్తాం. ఆటోమేట్ ఎలా చేస్తామంటే జెన్కిన్స్ అనే టూల్‌ని యూజ్ జెన్కిన్స్ కావచ్చు, గిటబ్ యాక్షన్స్ కావచ్చు, ఇంకా అలాగే అజూర్ డెవాప్స్ యూజ్ చేసి మనకి అజూర్ పైప్‌లైన్స్ కావచ్చు, ఇంకా బ్యాంబూ అని వేరే టూల్స్ ఉన్నాయి. బట్ జెన్కిన్స్ ఈస్ వెరీ పాపులర్ టూల్. జెన్కిన్స్ చాలా పాపులర్ టూల్. జెన్కిన్స్‌ని ఇక్కడ ఇన్‌స్టాల్ చేస్తాం. సో, దిస్ విల్ బికమ్ ఎ జెన్కిన్స్ సర్వర్. ఇది జెన్కిన్స్ సర్వర్ అవుతది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఈ టామ్ ఎవరైతే ఉన్నారో యూఎస్ నుంచి లాగిన్ అయ్యి ఇక్కడ డెవలప్‌మెంట్ టీమ్‌లో వర్క్ చేస్తాడో, ఈ టామ్ వచ్చి యూఎస్ టైమ్ డే టైమ్ అంటే ఇండియా టైమ్ 2 ఏఎంకి పుష్ చేస్తే కూడా మనం జెన్కిన్స్‌కి చెప్పొచ్చు. హే జెన్కిన్స్ వెనెవర్ దేర్ ఇస్ ఎ న్యూ కోడ్ కమ్స్ టు దిస్ గిట్ రిపోజిటరీ జస్ట్ గో అండ్ క్లోన్ ఇట్. ఎప్పుడైతే న్యూ కోడ్ వస్తదో నువ్వు వెళ్లి దాన్ని తీసుకొచ్చేయి. క్లోన్ చేసి మావెన్‌కి ఇచ్చేయి. మావెన్ బిల్డ్ చేస్తది. బిల్డ్ జనరేట్ అవుద్ది. అప్పుడు నువ్వు ఈ బిల్డ్ తీసుకెళ్ళి టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేస్తావు. అంతే. జెన్కిన్స్ ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వర్‌ని జెన్కిన్స్ సర్వర్‌ని కనెక్ట్ చేస్తాం. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా జెన్కిన్స్ ఎళ్లి ఇందులో డిప్లాయ్ చేసేస్తది. ఫైన్. టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు ఆటోమేట్ అయిపోద్ది. సో, ఇంతవరకు ఉండే ప్రాసెస్‌ని అంటే జెన్కిన్స్‌తో క్లోన్ చేసి, బిల్డ్ చేసి, టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేయటాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. అలాగే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. అక్కడ 0 బగ్స్ వచ్చే వరకు సేమ్. 0 బగ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు కదా! అప్పుడు జెన్కిన్స్ తీసుకెళ్ళి ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో కూడా డిప్లాయ్ చేసిద్ది దాన్ని. ఆటోమేటిక్‌గా. ఇక్కడ క్యూబర్నెటిస్ ఉంటదనుకున్నాం కదా! క్యూబర్నెటిస్‌ని జెన్కిన్స్‌ని కనెక్ట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేస్తాం. సో, అప్పుడు జెన్కిన్స్ తీసుకెళ్ళి క్యూబర్నెటిస్‌లో డిప్లాయ్ చేసేస్తది. ఫైన్. సో, అప్పుడేంటి ఇది కూడా ఆటోమేట్ చేసాం. ఇది కూడా మన కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయలేదు. దీన్నేమన్నాను? డిప్లాయ్‌మెంట్ అన్నాం గదా! దీన్ని యాక్చువల్ డిప్లాయ్‌మెంట్ అంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో నుంచి తీసి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేయటమే. సో, దాన్ని డిప్లాయ్‌మెంట్ అన్నాం. డిప్లాయ్‌మెంట్ అని ఎప్పుడన్నాం? మన ఇంటర్వెన్షన్ లేకుండా వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా జెన్కిన్స్ టెస్టింగ్ టీమ్ వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తీసుకెళ్ళి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేస్తే దాన్ని డిప్లాయ్‌మెంట్ అన్నాం. ఫైన్. ఇంకా డెలివరీ అంటే ఏంటి? డెలివరీ అంటే ఏంటంటే సేమ్ ఏం లేదు. ఇప్పుడు మనం ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత టెస్టింగ్ టీమ్ నుంచి జెన్కిన్స్ ఎళ్లి డైరెక్ట్‌గా డిప్లాయ్ చేయకుండా మనం జెన్కిన్స్‌కి చెప్తాం వెయిట్ చేయమని.
ఏ జెన్కిన్స్ యూ వెయిట్ ఫర్ మై కన్ఫర్మేషన్. మా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయమని చెప్తాం. మేము ఎస్ ఆర్ నో అని ఇస్తాం ఉంటుంది. ఎస్ గాని మనం సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళి అందులో డిప్లాయ్ చేస్తుంది. అది డెలివరీ. మనం మాన్యువల్ ఇంటర్వెన్షన్ మన 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 కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తే డెలివరీ అని చెప్పొచ్చు. ఇదే స్లైట్ డిఫరెన్స్ డిప్లాయ్మెంట్ కి డెలివరీ. యూజువల్ గా డెలివరీకి ఎప్పుడు వెళ్తామంటే ఏదైనా మేజర్ చేంజెస్ ఉన్నప్పుడు మనం డిప్లాయ్ చేసే ముందు ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టెస్ట్ చేయాలన్నా, చెక్ చేసుకోవాలన్నా, క్రాస్ చెక్ చేయాలన్నా, లేకపోతే కొన్ని డిప్లాయ్మెంట్స్ కి క్లయింట్ దగ్గర నుంచి స్పెషల్ అప్రూవల్స్ రావాలన్నా, వాటి కోసం వెయిట్ చేయాలన్నా మనం డెలివరీకి వెళ్తాం. అదర్వైజ్ చిన్న చిన్న డిప్లాయ్మెంట్స్, చిన్న చిన్న రిలీజెస్ అయితే డిప్లాయ్మెంట్కి వెళ్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. అంటే డెవలపర్ ఇక్కడ కోడ్ పుష్ చేసిన వెంటనే జెన్కిన్స్ వెళ్ళి కోడ్ తీసుకుంటుంది, క్లోన్ చేస్తుంది, మావన్కి వచ్చి బిల్డ్ చేస్తుంది, బిల్డ్ తీసుకొచ్చి టెస్ట్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేస్తుంది, అక్కడ నుంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేస్తుంది. సో ఇంటిగ్రేషన్ అంటే ఈ గిట్ రిపాస్ నుంచి కోడ్ తీసుకొని బిల్డ్ చేసి తర్వాత టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో బిల్డ్ ని డిప్లాయ్ చేయడం వరకు ఇంటిగ్రేషన్ అన్నాం. టెస్ట్ ఎన్విరాన్మెంట్ లోంచి తీసి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేయడాన్ని డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ అన్నాం. ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది కాబట్టి వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ దాన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అన్నాం. సో ఇది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ కంటిన్యూస్ డెలివరీ అని. దీన్నే షార్ట్ ఫామ్ లో సిఐసిడి అన్నాం. సో ఇప్పుడు ఇంకా ఒక రకంగా డైరెక్ట్ సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే సిన్స్ ఇట్స్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఇట్స్ కాల్డ్ సిఐసిడి. ఫైన్. అయితే దీన్ని అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటే సిఐసిడి ప్రాసెస్ లేకపోతే ఇందాకే మనం చూసాం కదా, ఈ కోడ్ ఇక్కడే వెయిట్ చేయాలి, ఇదంతా చేయాలి, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్మెంట్ వెయిట్ చేయాలి, మాన్యువల్ ప్రాసెస్ జరిగేటప్పుడు మాన్యువల్ గా చేసేటప్పుడు హెల్ లాట్ ఆఫ్ ఇష్యూస్ వచ్చాయి, చాలా ఇష్యూస్ వచ్చాయి. సో వాటన్నిటిని స్ట్రీమ్లైన్ చేయగలిగాం, సిఐసిడి ప్రాసెస్ యూజ్ చేసి స్పీడప్ చేసాం ప్రాసెస్ ని. సో ఆటోమేట్ చేయగలిగాం ఇది మొత్తాన్ని. సో ఇది సిఐసిడి ప్రాసెస్. ప్లస్ ఇది ఇంకా ఏదైనా అర్థం కాకపోతే సో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫైన్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ పైన నేను హెడ్డింగ్ ఇచ్చినాను కదా, ఇంటిగ్రేషన్ ఆల్రెడీ నేను అక్కడ పైన ఇచ్చినాను కాబట్టి హెడ్డింగ్. సో నేను డిప్లాయ్మెంట్ ఆర్ డెలివరీ. సో ఇది ఓకే గైస్. అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది సిఐసిడి ప్రాసెస్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో అప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మన ఛానల్లో ఉన్న ఫ్రీ క్లౌడ్ కోర్సెస్ గురించి అందరికీ తెలుస్తుంది, అప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.